కానీ మన దగ్గర రా ఏజెంట్ ఉన్నారు, వేరే కంట్రీలో ఇంకొక ఏజెంట్ ఉంటారు, వాళ్ళు కూడా మన దగ్గర తీసి పంపిస్తుంటారు భారతదేశానికి. ఐఎస్ఐ అన్న పెడుతుంటారు, కానీ వాళ్ళ యాక్టివిటీస్ వేరే కనిపిస్తుంటాయి కదండి. అంటే వేరేగా అంటే ఇప్పుడు మన దగ్గర ఉంది, మనం టాస్క్ ఇచ్చాం, మన కంట్రీకి లాస్ చేస్తున్నాం, ఆ టాస్క్ మీదే ఉంటుంది తప్ప అక్కడ అరాచకాలు చేయాలనో లేదా ఇంకోటి మనం చూపించాం. కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ టాస్క్ బ్లాస్టులు చేయడం ఇటువంటి చేస్తుంటారు కదా. వాళ్ళు స్పై ఏజెంట్స్ కాదు, ఆ టెర్రరిస్టులు సార్. వాళ్ళకి అసలు ఏం జీరో. ఆ టెర్రరిస్టులను చూసుకునే బాధ్యత మన ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు. అది వాళ్ళు రోజు చేసే పని కాబట్టి వాళ్ళతో పెద్ద ఇదేం లేదు సార్. ఓకే, మళ్ళీ మనం వెనక్కి వద్దాం. అజిత్ దోవల్ ఆయన టీం ఎంతమంది ఉండొచ్చు అండి? అంచనా లేదండి మనం అసలు నంబర్స్లో. సార్ దురంధర్ సినిమాలో చూపించిన క్యారెక్టర్ దోవల్ కొన్ని వందల్లో ఉంటారు సార్, కొన్ని వందల్లో ఉంటారు సార్. ఆయన కింద పనిచేసే వాళ్ళు. ఆ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఏందేనా అనుకోవచ్చా? డెఫినెట్లీ సార్. వై నాట్ అంటే సింపుల్ సార్. కథానాయకుడు ఈయనే సార్. సినిమాలో చూపించినట్టుగా కథానాయకుడు ఈయనే సార్. కథానాయకుడికి ఎప్పుడు ఏ బటన్ నొక్కాలో తెలుసు సార్. అక్కడ గ్రౌండ్ ఏజెంట్ కూడా తెలియదు. మీరు చూసుంటే సినిమా ఎక్కడ బటన్ నొక్కాలో ఆయన తెలుసు. ఆ పొలిటీషియన్ మనోడే అన్న విషయం వీడికి ఏనాడైనా తెలిసిందా? తెలియదు కదా సార్. ఆ కథానాయకుడికి ఏ బటన్ ఎప్పుడు నొక్కాలో వాడికి తెలుసు సార్. ఇదే కాదు సార్, మీరు టైగర్ జిందా హే సినిమా ఒకవేళ చూసుంటే కనుక సల్మాన్ ఖాన్ సినిమా, యా టైగర్ జిందా హే, టైగర్ అభి బాకీ హే ఏదో పేరు మీద సినిమా ఉంది సార్. అక్కడ పరేష్ రావల్ ఉంటాడు సార్ మిడిల్ ఈస్ట్లో. వీళ్ళకి ఆ విషయం తెలియదు మనోడే అని చెప్పేసి. లాస్ట్ మూమెంట్లో అక్కడ ఉన్న సైనికులు వీళ్ళని చంపైపోతే మధ్యలో చాపుతాడు. అప్పుడు వీళ్ళకి అర్థమైపోతుంది. అప్పుడు వీడు అంటాడు, ఒరే నువ్వు పుట్టక ముందు ఈ భూమిలో నేను వచ్చా, సో నువ్వు బచ్చాగాడిలా ఉండు అని చెప్తాడు వాడు. సో ఎవరు మనల్ని ఎలా ఎందుకంటే స్టార్టింగ్లో పరేష్ రావల్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నా ఒక కన్ను నీ మీదే ఉంది అంటాడు. అప్పుడు కూడా మనం ఎవరికి స్విచ్ అలగదు, అరే వీడు కూడా మన రాయజెంటేరా అని చెప్పేసి. మనకేమనిపిస్తుంది, వాడు ఏదో బిజినెస్ పరంగానే ఏదో డైలాగ్ కొట్టాడు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఏంటి, వాడు చెప్తాడు, ఒరే నా కన్ను ఒకటి నీ మీద ఉంది, నాకు నీ మీద భరోసా లేదురా అంటాడు. ఆ భరోసా లేదంటే ఏంటి, నువ్వు ఎప్పుడొకప్పుడు దొరికిపోతావు, నేనే రావాలరా నేను సేవ్ చేయడానికి అన్నట్టుగా. సో ఆ డైమెన్షన్లో సార్. సో ఖచ్చితంగా కవరప్స్ ఉంటారు సార్, ఖచ్చితంగా కవరప్స్ ఉంటారు. కానీ మీరు అన్నట్లుగా వాళ్ళు దేశం కోసం అంకితం అవుతున్నారు కాబట్టి కుటుంబం అవన్నీ ఆలోచించారు సార్. వాళ్ళకి శాలరీస్ ఎలాగ ఉంటాయండి? వాళ్ళు శాలరీస్ కోసం పని చేయరు సార్. స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి సార్. రా వాళ్ళకి స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి. వాళ్ళకి సంవత్సరానికి ఒక నెల శాలరీ బోనస్గా ఇస్తారు సార్. ఇంక దీనికంటే వివరాలు వద్దులే. రా ఏజెంట్ అయిపోయింది, అజిత్ దోవల్ గారు చేయింది. మీరు చేసిన ఆపరేషన్లో మంచి ఆపరేషన్ చెప్పండి సార్. 2008 ముంబై బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్. 2008లో ముంబై బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ ముంబై బాంబ్ బ్లాస్ట్లో మన దేశం ఒక రిప్లై ఇవ్వాలి కదా సార్. అవును, అటాక్ చేయాలో ఏదో ఒకటి చేయాలి. అప్పుడు మాకు ఆర్డర్స్ ఏమొచ్చాయంటే సార్, యూ డిప్లాయ్ ఇన్ ది బార్డర్స్ అన్నట్టుగా కొన్ని సర్వేలెన్స్ ఎక్విప్మెంట్స్ని పెట్టండి అన్నట్టుగా కొన్ని ఆదేశాలు మాకు వచ్చాయి సార్. అంటే 2008 వరకు నేను నార్మల్ యూనిట్లో ఉన్నాను, పీ స్టేషన్లో ఉన్నాను. అకస్మాత్తుగా బార్డర్కి వెళ్ళాలి, అకస్మాత్తుగా యుద్ధం అయ్యే అవకాశం ఉంది. చూడండి ఎలా పల్స్ మారిపోతుంది, మైండ్లో పల్స్ ఎలా మారిపోతుంది సార్. ఇన్స్టెంట్గా ఓవర్ నైటే ట్రావెల్, డే టైంలో ట్రావెల్ చేయడం తెలియలేదు. డే టైంలో ట్రావెల్ చేస్తే ఎనిమీ సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా తెలిసిపోతుంది. ఓవర్ నైట్కి వెళ్ళి దొంగచాటున బార్డర్ దగ్గర ఒక సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ పెట్టాలి అంటే ఆషామాషిగా అంటే దట్ వాజ్. అండ్ ఆ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఎనిమీ డీప్ టెరిటరీలో చూడాలి అంటే ఒక హైట్ మీద పోవాలి సార్. దాన్ని మాస్ట్ అంటారు, MAST, మొబైల్ మాస్ట్ ఉంటుంది. 30 మీటర్స్ హైట్ మీద మొబైల్ మాస్ట్ మీద ఆ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ పెట్టి ఎనిమీ లోపలికి డీప్గా 12 కిలోమీటర్ల లోపలికి చూడాలి అని మాకు ఆదేశం. ఇమాజిన్, నువ్వు 30 మీటర్స్ హైట్లో కూర్చొని ఉన్నావు, చిన్న తప్పు నీ లొకేషన్ వాడికి దొరికితే ఇంకేది మిగలదు. వాడికి తెలుసు 2008-26 ముంబై బ్లాస్ట్ జరిగింది, అటాక్స్ జరిగాయి, భారత్ ఏదో ఒకటి చేస్తుందని చెప్పి వాడు కూడా కాపు కాసుకొని కూర్చుంటాడు కదా సార్. ఒక చిన్న మూమెంట్ తప్పు నువ్వు ఎక్కుతున్న సౌండ్ వల్ల వాడికి తెలిసినా, నువ్వు ఎక్విప్మెంట్ సెటప్ చేస్తున్న సౌండ్ వల్ల వాడికి తెలిసినా, నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు అన్న రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్తో కూడా వాడికి తెలిసినా, నీ కమ్యూనికేషన్ సైలెన్స్, దో కమ్యూనికేషన్ వాజ్ కంప్లీట్లీ సైలెన్స్, రేడియో సెట్ ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పేసాడు సార్.
అబ్జర్వేషన్ ఇవ్వాలి, అబ్జర్వేషన్ చేసి కింద కమాండ్ పోస్ట్కి ఇవ్వాలి, ఏం చేయాలో మీతో సంబంధం లేదు. అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇటు కదలలేము, ఇటు ఒక చిన్న సౌండ్ చేయలేము, వాడేమో మనల్నే చూస్తున్నాడు, వాడు ఎప్పుడు ఎలా రియాక్ట్ చేస్తాడో తెలియదు. అంటే ఫస్ట్ టైం ఆ పోస్ట్ ఎక్కడది? రాజస్థాన్ బోర్డర్. ఫస్ట్ టైం లైఫ్లో సార్ భయం అంటే ఏంటో అర్థమైంది సార్. ఆ రోజు రాత్రి అమ్మ ఇంత భయంకరంగా ఉంటుందా ఎక్స్పీరియన్స్. అండ్ మీరు డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్లో ఉన్నారు సార్. వాడు మా అయితే ఒక్కసారి మిస్ అవుతాడేమో, రెండోసారి మిస్ అవడు. అంటే మనకి ఎటువంటి డిఫెన్స్ సిస్టమ్ లేకుండా మనం చాలా ధైర్యంగా ఎనిమీ ఇన్ఫర్మేషన్ మూమెంట్స్లో ఏమన్నా మూమెంట్ ఉందా ట్రాక్ చేసి కమాండ్ పోస్ట్కి పంపించడం అన్నది చాలా డిఫికల్ట్ టాస్క్ సార్. సో ఆ రోజు ఫస్ట్ టైం నాకు అర్థమైంది, అంటే చిన్న తప్పు జరిగితే చచ్చిపోతాము అంటే ఎంత సీరియస్నెస్గా చేయాలి. అంటే సార్ మన బాడీలో ఒక చిన్న షైనింగ్ ఐటమ్, ఆ పెన్ను పెట్టుకున్నా సరే ఆ పెన్ను షైన్ అయింది అనుకోండి, ఏమంటారు కనిపించింది అనుకోండి రాత్రిలో, బుల్లెట్ అటే వస్తుంది. సో చాలా తస్మాత్ జాగ్రత్త అంటాం కదా సార్. అంటే మీ గురించి ఏం తెలియకుండా మేము ఈ షూస్ ఉన్నాయనుకోండి సార్, ఈ మొబైల్ మాస్ట్ ఐరన్ ఎలివేటెడ్ పోస్ట్ సార్. ఐరన్ మీద కాలు పెడితే సౌండ్ వచ్చింది కదా సార్, దీనికి బట్ట చుట్టుకోవాలి అండ్ సౌండ్ రాకుండా. అంటే నాకు కడియం వేసుకుంటాను కదా సార్, ఆ కడియం రాడ్ తగులితే సౌండ్ వస్తుంది. కడియం మొత్తం చేసుకొని దాన్ని దారంతో కట్టి, దానికి కూడా లైట్ పడితే దారంతో కట్టేయాలి దీన్ని. సో అంటే చిన్న చిన్న విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటే కానీ అలాంటి ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేయలేము సార్. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ వచ్చింది సార్. పాకిస్తాన్ చాలా విపరీతంగా వాళ్ళు పోస్టుల మీద వచ్చి ఆక్యుపై చేయడం జరిగింది సార్. అంటే బట్ సమ్హౌ అటాక్ ఏం మనం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ సార్ 2008 ముంబై అటాక్స్ తర్వాత మన దేశం ఎటువంటి కీలకమైన యాక్షన్ పాకిస్తాన్ మీద తీసుకుపోవడం అన్నది చాలా పెద్ద దుర్భాగ్యమైన విషయం సార్. ఏదైతే ఇప్పుడు పహల్గామ్లో జరిగిందో, తిరిగి మనం ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ చేసామో అలాంటిది 2008లో చేసుంటే కనుక వీళ్ళకి ఇంత ధైర్యం వచ్చేది కాదు సార్. సో అది మనం 2008లో మాత్రం చాలా పెద్ద తప్పు చేసాం సార్. అసలు ఏమీ చేయలేదు సార్. 2001 పార్లమెంట్లో అటాక్ అయినప్పుడు కనీసం మనం మొత్తం మిలిటరీని తీసుకెళ్ళి బార్డర్లో కూర్చోబెట్టి ఆ దాడికి వస్తున్నారు అని చెప్పి వాడికి భయమైనా పెట్టాం. కానీ ఈసారి 2008లో అసలు ఏమీ చేయలేదు సార్. అంటే కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి, ఆ తర్వాత ఎన్ఎస్జీ హబ్స్ కొత్తగా పెట్టడం జరిగింది, అవన్నీ జరిగాయి. కానీ ఒక వాడికి బుద్ధి చెప్పే ఒక్క విషయం చేయలేదు సార్. ఆపరేషన్ సింధూర్ మాత్రం టాప్ కదండి. అదే సార్. 21st సెంచురీలో నేను 20th సెంచురీని కూడా కౌంట్ చేసేస్తాను సార్. అంత పర్ఫెక్ట్ ప్రెసిషన్తో క్యారీ అవుట్ చేసిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది ఆపరేషన్ సింధూర్ సార్. అంటే ఎంత ప్రిసైజ్ ఆ బ్రహ్మోస్ మిజైల్ సార్, అసలు మనకి అది బ్రహ్మాస్త్రం లాంటిది సార్. అసలు ఆ బ్రహ్మోస్ మిజైల్కి జవాబే లేదు సార్. ఎందుకంటే ఒక క్రూజ్ మిజైల్ అయ్యి ఉండి, క్రూజ్ మిజైల్ అంటే సార్ ఇది పైకి వెళ్ళదు ఆకాశంలో, ఒక స్ట్రైట్ లాగా వెళ్తుంది అనమాట. ఒక క్రూజ్ మిజైల్ అయ్యి ఉండి అంత వేగంగా అది వెళ్తుంది కాబట్టి దాన్ని పట్టుకునే మిజైలే లేదు సార్. అందుకే పాకిస్తాన్ దగ్గర బ్రహ్మోస్కి జవాబే లేదు సార్. అండ్ ఎంత యాక్యురసీ అంటే సార్ 3 మీటర్స్ ఆ రేంజ్ లోపలనే అది యాక్యురేట్గా పడుతుంది సార్. ఇప్పుడు ఈ బిల్డింగ్ మనం కూర్చొని ఉన్నాం సార్, ఈ బిల్డింగ్లో ఏ ఫ్లోర్లో ఏ ఆఫీస్లో ఎవడి మీద వేయాలి చెప్పు అని అడుగుతాడు. ఏరియా కాదు, బిల్డింగ్ కాదు, బిల్డింగ్లో ఏ పడుతుంది అంతే. 3 మీటర్లు సార్, 3 మీటర్లు ఎంత మీరు నేను కూర్చొని స్పేస్. వాడు ఇక్కడ పడేయాలనుకుంటే వచ్చి మధ్యలోనే పడుతుంది. అది మీ మీద పడదు, నా మీద పడదు. అంత ఎక్సలెంట్ అక్యురసీతో మనం తయారు చేసాం సార్. ఇప్పుడు మీరు వినుంటే గనక పాకిస్తాన్లో ఎయిర్ బేసెస్ మీద మనం అటాక్ చేసాము. మీరు గుర్తుంటే ఎయిర్ బేస్ మీద అటాక్ చేసాము. వాళ్ళు ఆ ఎయిర్ బేస్ కింద కమాండ్ పోస్ట్ తయారు చేసుకున్నారు సార్. ఎన్ని మీటర్లు? ఆల్మోస్ట్ 200-250 ఫీట్ కింద ఉంది ఆ యొక్క న్యూక్లియర్ కమాండ్ పోస్ట్. ఆ న్యూక్లియర్ కమాండ్ పోస్ట్కి ఏసీ వెంట ఉంటుంది కదా సార్. భూమి కింద ఉంది అంటే ఏసీ గాలి వెళ్ళాలి కదా. ఆ ఏసీ వెంట లోపల నుంచి కొట్టాను సార్. ఎందుకంటే కమాండ్ పోస్ట్కి స్టీల్ అండ్ ఐరన్ రీఇన్ఫోర్స్డ్ విత్ సిమెంట్ ఉంటుంది. దాన్ని మనం బంకర్ బస్టర్ ఉంటే కనుక పేల్చలేము. మన దగ్గర బంకర్ బస్టర్ బాంబు లేదు. ఏం చేయాలి అప్పుడు? ఏసీ వెంట్ ద్వారా లోపలికి వెళ్ళాలి సార్. ఏసీ వెంట్ ఎంత ఉంటుంది సార్? ఎంత ఉంటుంది సార్? 2x2 1x1 ఉంటుంది. అంత ప్రెసిషన్గా దాని లోపల నుంచి పోయింది సార్. అది సార్, అది టాలెంట్. ఎందుకంటే సార్
సార్ మనము వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. కానీ ఇప్పుడు రానున్న 20-30 సంవత్సరాలు మాత్రం సార్ ఎక్సలెంట్ బూస్ట్ ఫర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే మన దేశము ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చాలా డైమెన్షన్స్లో ప్రైవేటైజేషన్ కూడా తీసుకొచ్చింది సార్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ది హబ్ ఆఫ్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ది వరల్డ్ సార్. ఇండియా కాదు, ఫార్ ది వరల్డ్. మనకి యూరోప్ నుంచి ఆర్డర్స్ వస్తాయి, మనకి మిడిల్ ఈస్ట్ నుంచి ఆర్డర్స్ వస్తాయి, మనకి ఈస్ట్ ఏషియా నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. అంటే మన ఇజ్రాయెల్ పక్కన పెట్టచ్చు, పక్కన పెట్టవచ్చు అంటే వాళ్ళతో కలిసి చేద్దాం సార్, పక్కన ఎందుకు పెట్టాం సార్. ఇజ్రాయిల్ మనకి చాలా మంచి స్నేహపూర్వకమైన దేశం సార్. 1948, 47 ఇప్పుడు స్నేహపూర్వకం తర్వాత మారచ్చు కదండి. అంటే సార్ కొన్ని సంబంధాలు అంటే వ్యవహారికంగా మనం చూసుకుంటే 47 వారు, 62 వారు, 65 వారు, 71 వారు, 99 వారు, మేజర్ ఇంటెలిజెన్స్ షేరింగ్. ఏ రోజు సార్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్, దుష్మన్ కా దుష్మన్ దోస్త్, సింపుల్ లాజిక్ సార్. అంతే కదా. ఇజ్రాయెల్ కా దుష్మన్ మిడిల్ ఈస్ట్, ఇస్లామిక్ వరల్డ్ పాకిస్తాన్, पाकिस्तान का दुश्मन इंडिया, तो दुश्मन का दुश्मन दोस्त हुआ ना सर. एंड इस्लामिक वर्ल्ड में एक ही देश के पास న్యూక్లియర్ వెపన్ ది ఓన్లీ కంట్రీ దట్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్ ఇస్ పాకిస్తాన్. సో వాడు శత్రువు అయినప్పుడు శత్రువు దోస్తుగా కదా. సింపుల్గా సార్. అసలు మనకి ఇజ్రాయిల్కి భేదాలు వచ్చే అవకాశమే లేదు. అంటే ఎన్నటికీ ఈ రిలేషన్షిప్ పాడవ్వదు సార్. ఎందుకంటే మనం గతంలో కూడా చూసుకున్నా సరే సార్, జ్యూస్ ఎవరైతే ఉన్నారో మనం హిస్టరీ చరిత్ర మొత్తం తీసేసినా ఈ భూమి మీద 193 దేశాలు ఉన్నాయి సార్. 193 దేశాల్లో కేవలం ఒక్క దేశము, నా భారతదేశము, జ్యూస్ని ఏ రోజు మనం ఇబ్బంది పెట్టలేదు, చంపలేదు సార్. అందుకే జ్యూస్ వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారంటే, మాకేమైనా అయిపోయినా ఇరాన్ లాంటి దేశం మా మీద న్యూక్లియర్ బాంబ్ వేసినా మీకు ఇంకొక ఇల్లు ఉంది, అదే మన భారతదేశము అని చెప్తారు. చూడండి, ఒక దేశము వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తుంది, మాకేమన్నా అయిపోయినా మీరందరూ సురక్షితంగా భారత్ వెళ్ళిపోవాలి, అక్కడ మీకు ఆశ్రయం దొరుకుతుంది. సరే, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎవడైనా ఇంత క్లారిటీగా వాళ్ళ పిల్లలకి చెప్పే దమ్ము ఎవరికైనా లేదు సార్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై కంట్రీ. ఓకే.